ఆ టెస్ట్ పాస్ అయినప్పుడు ఐ కాల్ దెమ్, ఆ నలుగురిని నేను డెన్కి పిలిచాను. అండ్ వీఆర్ ప్రెజెంట్లీ వర్కింగ్ విత్ దెమ్ ఆన్ వేరియస్ ప్రాజెక్ట్స్. యా సార్, వన్ మోర్ థింగ్, అంటే మెయిన్గా ఫిల్మ్ అనేది ఎప్పుడు కూడా సార్ క్రియేటివ్ స్పేస్లో ఉంటుంది ఎప్పుడు కూడా సినిమా అనేది. సో ఎప్పుడు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే, ఒక మ్యూచువల్ కొలాబరేషన్తో అందరూ కూడా కొలాబరేట్ అవుతూ ఉంటారు. సో అందుకనే డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ అంత మంచి పర్ఫార్మెన్స్ కొన్నిసార్లు వస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఒక మంచి యాక్టర్కి చాలా ఎక్కువ లైక్స్ వచ్చాయి, ఒక మంచి డైరెక్టర్కి ఎక్కువ లైక్స్ వచ్చాయి, బట్ వాళ్ళిద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఆర్జీవిడన్ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది మెయిన్? మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే మీరు అనేది ఏంటంటే, ఇప్పుడు యాక్టరు ఆ డైరెక్టర్తో నేను చేయను, లేకపోతే డైరెక్టర్ యాక్టర్తో చేయను. ఐ ఫీల్ అంటే ఇప్పుడు హోల్ ఐడియా ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి సబ్మిట్ అవ్వాలి. ఇప్పుడు నేను యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఒప్పుకుంటున్నా, ఆడియన్స్ చెప్పిన వాళ్ళకి తీస్తాను. అప్పుడు ఆ డైరెక్టరు నేను నాకు నచ్చినోడిని తీస్తానంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ అగెయిన్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్. అప్పుడు యువర్ ఫిల్మ్ నుంచి తీసేసి అతన్ని, ఆ డైరెక్టర్ని, నువ్వు వేరే యాక్టర్తో మాట్లాడుకుని తెచ్చుకుంటాను. సార్, ఇప్పుడు 150 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఇప్పుడు ఇదంతా మేము చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో చాలా ఎక్కువ మెంబర్స్ వచ్చారు సార్. మీరు ఎలా ప్రొడ్యూస్ చేయగలరు అంతమందిని? మీకంటే ఒక లిమిట్ ఏమైనా పెట్టుకున్నారా? నేను ఇన్ని సినిమాలే తీస్తాను. ఐ థింక్ ఇప్పుడు ఇది ఒక్కొక్క సీజన్ కూడా ఉంటుంది. ఓకే, ఏం చెప్పాను, ఒకసారి అయ్యాక బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, దానికి ఒక టైం లిమిట్ పెడతాం. ఓకే, స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మంత్లో ఈ డేట్ వరకే సబ్మిషన్స్ ఉంటాయి. ఓకే, అక్కడ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు ద వీడియో. ఓకే, అది సారీ ఆ షో. ఆ షో తర్వాత ఆ ఫిల్మ్. అది ఈ ప్రాసెస్ అవ్వగానే మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దానికి బడ్జెట్ ఆర్జీవీ డెన్ నుంచి వాళ్ళ ముందు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఒక్కొక్క కాన్సెప్ట్ అవి చెప్తే దానికి బడ్జెట్స్ ఆర్జీవీ డెన్ ప్రొడ్యూస్ చేస్తారు సార్. ఓకే. సో బడ్జెట్ అనేది ఇట్ విల్ డిపెండ్ అపాన్ ది సబ్జెక్ట్ మ్యాటర్. ఓకే, చూసింగ్ అది వేరే వేరే డిఫరెన్సెస్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఒక పెద్ద ఆల్ క్రియేటివ్ డెసిషన్స్ ఆడియన్స్ తీసుకుంటారు, ఓన్లీ ప్రొడ్యూసింగ్ మాత్రమే ఆర్జీవీ డెన్ చేస్తారు. ఓకే, మొత్తం డెసిషన్స్ అన్ని బయట వాళ్ళు తీసుకుంటారు, ప్రొడ్యూసర్ మాత్రమే మీరు చేస్తారు. ఆ కాన్సెప్ట్ ని ఫైనల్ చేసేది ఎవరు సార్? ఓన్లీ ఆడియన్సే. మళ్ళీ ఏ కాన్సెప్ట్ ఇప్పుడు ఎవరైతే చెప్తారో మీరు ఒక కాన్సెప్ట్ చెప్తారు సార్, దాని ఫైనల్ అవుట్పుట్ కి ఇది కాన్సెప్ట్ అనేది వి ఆర్ జస్ట్ గివింగ్ ఎ స్టోరీ లైన్. 2 లైన్స్ లో ఉంటుంది. ఓకే, అంతగానే ఉండదు. ఆ 2 లైన్స్ లో క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఒక యాక్టర్కి ఎలా ఉంటుంది, ఓకే, ఏదో సంథింగ్. ఓకే, దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వి విల్ సే 20 to 25 ఏజ్ గ్రూప్లోనే గివింగ్ ఏ పారామీటర్. 20-25 ఏజ్ గ్రూప్లో ఎంత హైట్ ఉండాలి, ఉండాలి, కొన్ని స్పెసిఫికేషన్స్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఓపెన్ ఫర్ ఎవరు పడతాడు వచ్చేయడానికి కాకుండా. సో దాంట్లోంచి వీ విల్ ఫిల్టర్ అవుట్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ పీపుల్. నెపోటిజంకి మీరు బట్ ఇండస్ట్రీలో కూడా వ్యతిరేకం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అ సోషల్ ఫంక్షన్. నెపోటిజం అనేది లేకపోతే ఐ ఫీల్ సోషల్ ఫ్యాబ్రికే ఉండదు. ప్రతి ఒక్కడు ఇప్పుడు నా కొడుక్కి నేను సేవ చేస్తాను, కానీ మీ కొడుకు ఎందుకు చేస్తాను? విచ్ ఇస్ ద సేమ్ థింగ్. ఇప్పుడు ముఖేష్ ధీరుభాయ్ అంబానీ తన డబ్బులన్నీ ముఖేష్ అంబానీకి కొడుకులకి ఇస్తాడు, అనిల్ అంబానీకి. నీకు నాకు ఎందుకు ఇస్తాడు? సో ఐ థింక్ దట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ. కానీ దాంట్లో ఏమవుతుందంటే యూ విల్ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్. మీకున్న టాలెంట్ ఉంది, కానీ అవకాశాలన్నీ ఫేమస్ పీపుల్కో, వాళ్ళ కొడుకులకో, కూతురుకో వెళ్తున్నాయి అని ఒక ఉంది కదా. దానికి ఒక ఆల్టర్నేటివ్ ఆస్పెక్ట్ నేను ఇస్తున్నాను. డెమోక్రసీలో, కేపిటలిజం ఆస్పెక్ట్లో ఎవ్రీ వన్ క్యాన్ ఎక్సర్సైజ్ దేర్ రైట్, వాట్ దే వాంట్ టు డూ. అది ఆడి డబ్బు, ఆడిష్టం, ఆడి వారసత్వం అనేది, యూనో. సో ఇప్పుడు దానికి ఆప్షన్గా ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ అనేది యువర్ ఫిల్మ్ నుంచి వస్తుంది. అది నేను చెప్పేది. అంటే వాళ్ళు సొంతంగా ఎదగాలి, మా నెపోటిజంతో, అంటే మా ఫాదర్స్ సంబంధం లేకుండా ఎదగాలి అనే వాళ్ళకి మీకు ఉంటుంది కదా సార్, మీ సపోర్ట్ అనేది ఉంటుందా? సపోర్ట్ అని కదా, వాళ్ళకి సపోర్ట్ అవసరం లేదు కదా. వాళ్ళకి అది ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు సపోర్టు? మీరు గతంలో దొంగల ముఠ అని చెప్పేసి, అంటే ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్, ఒక రోజులో సినిమా తీసి 5 రోజుల్లో సినిమా తీసి దాన్ని రిలీజ్ చేస్తే ఫస్ట్ షోకే దాన్ని రికవరీ వచ్చేస్తుంది కదా, వచ్చిన దాన్ని బట్టి మీరు రెమ్యునరేషన్ ఇవ్వచ్చు కదా అని చెప్పి పెట్టారు. బట్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే ఒక ట్రై అనేది మీరు చేయడం జరిగింది. బట్ దీని విషయంలో కూడా మీరు ఒక ట్రై అనేది చేయడానికి ముందు సిద్ధమయ్యారా? దీని సక్సెస్ రేట్ అంతా ఏంటనేది ఎట్లా? సక్సెస్ రేట్ అనేది తెలియదు కదండి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం దేనికైనా మీకు 100% గ్యారంటీ అనేది ఎప్పుడు ఉండవు, దేంట్లోనే, ఎనీ ఫీల్డ్లో, ఎనీథింగ్. ఇక్కడ వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు లుక్ ఎట్ ఏ డిఫరెంట్ వే. ఇప్పుడు క్రియేటివిటీ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్ ఆర్ స్టోరీస్, ఈవెన్ ఒక సిస్టమ్ ఆఫ్ ఆపరేషన్లో క్రియేటివ్గా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది అది. సో
సో ఓటింగ్ ప్రాసెస్లో క్రియేటివ్ డెసిషన్స్ తీసుకుంటాం అనేది ఎప్పుడు జరగదు, ఎవరు ట్రై చేయలేదు అది, యూనో. బట్ ఐ కాంట్ సీ ఎనీ రీజన్ వై ఇట్ కెన్ ఫెయిల్, బికాజ్ వాళ్ళే కదా ఫైనల్ ఆడియన్స్. నేను బయట వాళ్ళని ఎవరు అనట్లేదు. ఎవరైతే టికెట్లు కొని సినిమా థియేటర్లో చూసాడు నచ్చిందా లేదా అని ఎవరైతే డెసిషన్ తీసుకుంటున్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం, అది చెప్పేది. హలో అర్జున్ గారు, హాయ్. Yeah, hi. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఆర్జీవీ అంటే పాజిటివిటీ కన్నా నెగిటివిటీ ఎక్కువ ఉంది. ఈ టైంలో మీరు ఇట్లా యంగ్ టాలెంట్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళతో వర్క్ చేయిస్తానని అంటున్నారు. సో ఈ యంగ్ టాలెంట్తో గర్ల్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. మన ఏపీ తెలంగాణ నుంచి కూడా వచ్చే గర్ల్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళకి వర్క్ చేయాలి అని ఉంటుంది, కానీ మీ పైన ఉన్న నెగిటివిటీతో వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేసే ఛాన్స్ ఉండొచ్చు. సో అట్లాంటి గర్ల్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు నా మీద నెగిటివ్ నాలుగు ఏం చెప్తాను నేను, ఉంది కదా. సో అట్లా ఉన్న గర్ల్స్ కి అట్లా కాదు అంటే కానీ మీకు ఇది ఒక్కటి మాత్రం మీకు చాలా ఫాల్స్ న్యూస్. నా దగ్గరకు వచ్చేంత గర్ల్స్ ఎక్కడ రారు, ఎవరి దగ్గరికి రారు. అది మాత్రం మీ మీద ఒట్టేసి చెప్తున్నా. అట్లా కూడా నెగిటివ్ గా వెళ్ళింది కదా. ఎవ్రీబడి విల్ హ్యావ్ నెగిటివ్ అండ్ పాజిటివ్. దిస్ నో సచ్ థింగ్ యాజ్ అందరికీ ఒకటే నచ్చుతుంది నచ్చలేదు అని కాదు. సో నేనంటే సో ఉన్నోళ్ళు, లేకపోతే నేనంటే ఏదైనా వాట్ ఎవర్ పాజిటివ్ ఫీలింగ్ ఉన్నాడు వాళ్ళు చాలు నాకు. అంటే ఓన్లీ మీ పైన పాజిటివిటీ ఉండి వచ్చిన గర్ల్స్ నాకు నేను సంబంధమే లేదు కదా. నేను ఇదంతా ప్రాసెస్ వేరే వాళ్ళు డిసైడ్ చేస్తున్నప్పుడు నేను ఎక్కడ వచ్చాను మధ్యలో? ఐఎమ్ అవుట్ ఆఫ్ ద డెసిషన్ ప్రాసెస్. నాకు క్రియేటివ్గా సంబంధమే లేదు ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్కి. యా సార్, ఆర్జీవి గారు గుడ్ కాన్సెప్ట్ ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్ అనే డెమోక్రటిక్ వేలో చేస్తూ అంటున్నారు కదా. సో కాన్సెప్ట్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ కానీ ఎవరైనా పీపుల్స్ నుంచి వస్తారంటున్నారు, డెన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటున్నారు. ఇది కాకుండా ఫర్దర్గా రేపు క్రౌడ్ ఫండింగ్లో కూడా ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా? అంటే క్రౌడ్ అందరూ వచ్చి ఇచ్చేసినప్పుడు. See, crowd funding అనేది there are some complications related to, I mean, ఇప్పుడు సేబీ ఆస్పెక్ట్లో అలా చేయడానికి. సో అది వీఆర్ వర్కింగ్ అవుట్ ద డీటెయిల్స్. సో ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ రైట్ నౌ. సో అందుకనే సెకండ్ ఫేజ్ అంటున్నా. బట్ నా ఫైనల్ గోల్ ఏంటంటే టోటల్ థింగ్ బై ది పీపుల్ ఫర్ ద పీపుల్, టోటల్ క్రియేటివ్ ప్రాసెస్, ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ ఆల్సో రిలీజ్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ టు బీ డన్ అమాంగ్ ద పీపుల్. That is what my final goal, which I want to reach. Yeah. హాయ్ సార్. Yeah. శృతి సార్, అప్పట్లో 90sలో ఆర్జీవి గారు అంటే హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ఉండేది. సో ఇప్పుడు ఆర్జీవి గారు అంటే అందరూ ఊతి సినిమాలు తీస్తున్నారు అలా అని అందరూ అనుకుంటున్నారు. సో దానికి మీరేం చెప్తారు? దానికి 1116 సార్లు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పి ఓపిక నాకు లేదు. తర్వాత మీరు వస్తే నేను మీ చెవులు చెప్తాను. ఓకే సార్, మళ్ళీ ఏమన్నా మీరు అంటే యాక్టర్గా ఏమన్నా చేయబోతున్నారా? అంటే డైరెక్టర్గా కాకుండా? నో. కానీ అది ఇప్పుడు అంటున్నా, మన సాయంత్రం అయితే నా మూడు మారు. సార్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్. సార్, యాక్చువల్గా మీరు ఇప్పుడు పీపుల్ కోసం అంటే పీపుల్ వాల్యూస్ అలా. See, first of all, no common people wants to